ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 ఆ యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను పిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 ఆ యేసయ్యా. నన్ను బలపరచు క్రీస్తు మీకు స్తోత్రం. నీతిమంతుడైన యేసుక్రీస్తు మీకు స్తోత్రం. నజరేయుడగు యేసు మీకు స్తోత్రం. నన్ను గూర్చి చింతించువాడా మీకు స్తోత్రం. నీవు నా ప్రియుడవు, నా వాడవు గనుక మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. దేవాతి దేవుడిని గురించి ఒకవేళ మనం కలవరపడుతూ ఉంటే, మన హృదయం కలవరముతోనూ, మత్సరముతోనూ, ఇరుకుతోనూ, ఇబ్బందితోనూ, మరి మనకి ఆ అవసరమైన అలవాట్లతో నిండిపోతూ ఉంటే, ప్రభువారు నీకున్న సమస్య చాలా చిన్నది. దాని సమస్యను సాధించగల, సమర్థించగల సమర్థుడు నీ దేవుడుగా కలిగి ఉన్నాడు కనుక, నువ్వు దేనికి కూడా భయపడని అవసరం లేదు. నీ హృదయాన్ని అస్సలు కలవరపడనీయకు. దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచు. నా యందును విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆ తండ్రి అయిన దేవునితో మనము సదాకాలము జీవించులాగున ప్రభు అయిన దేవుడు మన పక్షాన ఉండి, మన పక్షముగా ఉండి, మనకేది కావాలో మన అవసరత తీర్చడానికి మరణము తరువాత కూడా తనతో నివసించే భాగ్యం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక దేవుని మాటను మదిలో తలంచుకుని, తలపోసుకుంటూ, ధ్యానము చేసుకుంటూ, ధ్యాస ఉంచి దేవునిపై దైవ దీవెనలు పొందుకుని, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసి రక్షణ భాగ్యాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు. నీ యందు విశ్వాసములో బలపడే జీవితాలు మాకు అనుగ్రహించుము తండ్రి. ఆమేన్.